డ్రాగన్ మిమ్మల్ని గమనిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏం చేసినా ఇట్టే కనిపెట్టేస్తుంది. అంతేకాదు, మీ పేరు, ఫోటోలు, పాస్పోర్ట్, ప్రయాణాలు, షాపింగ్ చెల్లింపుల వివరాలు కూడా సేకరిస్తుంది. చైనా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై నిఘా పెట్టిందని సమాచారం. విదేశీయులను మాత్రమే కాదు, తమ సొంత ప్రజలు, నాయకులు, అధికారుల మీద కూడా నిఘా కొనసాగిస్తుంది. మరోవైపు చైనా సోషల్ మీడియాలో భారత్ వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను దుష్ప్రచారం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనా. తన ఆర్థిక, సైనిక శక్తితో అమెరికాను సైతం వణికిస్తోంది. ఇదంతా పైకి కనిపించే వాస్తవం. కానీ డ్రాగన్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలెన్నో ఉన్నాయి. చైనాలో ఏం జరుగుతోందో తెలుసుకోవటం చాలా కష్టం. తమ దేశానికి సంబంధించిన ఏ సమాచారమైనా బయటికి పొక్కకుండా అత్యంత కఠిన సెన్సార్షిప్, నిఘా నిబంధనల్ని అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. సాధారణంగా ఏ దేశమైనా దేశ భద్రత కోసం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం సహజం. అయితే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండటంతో మరింత కఠినంగా ఉంటుంది. ఇంతవరకు ఓకే, కానీ ఈ నిఘా విదేశీయుల మీద కూడా అమలు చేయటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు, మాజీ జర్నలిస్ట్ మార్క్ హోఫర్ ఇటీవల చైనాకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను పరిశీలించాడు. చైనా తన సొంత ప్రజలపై ఎలా నిఘా పెడుతుందో తెలుసుకోవాలని ఆయన లక్ష్యం. ఈ క్రమంలో ఆయనకు డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనే వెబ్సైట్ కనిపించింది. అందులో స్క్రీన్పై తన ఫోటో, పాస్పోర్ట్ నంబర్, చైనా పర్యటనలో ఉపయోగించిన నంబర్ చూసి అవాక్కయ్యాడు. మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా, ఏం చేసినా గుర్తించేంత నిఘా కొనసాగుతోందని గుర్తించాడు మార్క్ హోఫర్. ఇందులో భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, తైవాన్, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ ప్రజల సమాచారం కూడా ఉంది. వీరంతా చైనా నిఘాలో ఉండటం ఆందోళనకు గురిచేసే విషయం. చైనాలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఆ దేశంలో పర్యటించిన విదేశీయుల డేటా ఆ వెబ్సైట్లో ఉంది. ఈ డేటాబేస్లో పేరు, ఫోన్ నంబర్, పాస్పోర్ట్, చిరునామా, ఫేస్ రీడింగ్ ద్వారా నమోదైన సీసీటీవీ కదలికలు, వారు ఎక్కడికి వెళ్లారు, విమానం, రైళ్ల ప్రయాణాలు, సీట్ నెంబర్లు కూడా ఉన్నాయి. చైనాలోని పోలీస్ విభాగాలకు రోబోటిక్స్ నిఘా పరికరాల్ని విక్రయించే ఆరిజిన్ డైనమిక్ అనే సంస్థకు కూడా ఈ వెబ్సైట్తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ చైనా అధికారులు కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. వారు స్వదేశాలకు వెళ్లాక కూడా ఈ నిఘా కొనసాగుతోంది. ఈ నిర్దిష్ట డేటాను చైనా అధికారులు ఎలా ఉపయోగించారు అనేది తెలియటం లేదు. అయితే 2019లో హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగినప్పటి నుంచి ఇలాంటి నిఘా మొదలైనట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయులను టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం ఎక్కువైంది. మన ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్న కంటెంట్ చైనా సోషల్ మీడియాలో పెరుగుతోంది. అలాగే భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. అక్కడ పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ పరిణామాలపై చైనాలోని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ తరహా కంటెంట్పై చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోందని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు. భారతీయుల జీవన విధానం, సంస్కృతిని కించపరిచేలా చైనా సోషల్ మీడియాలో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన భాషను వాడుతున్నారని ఇటీవల సింగపూర్ హోంశాఖ గుర్తించింది. తమకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతీయులే లాగేసుకోవడంతో స్థానికంగా నిరుద్యోగం పెరుగుతోందని విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. భారతీయుల ఆహార సంస్కృతిని అవహేళన చేస్తూ కాన్సంట్రేషన్ ఆఫ్ కర్రీ వంటి వర్ణ వివక్షతో కూడిన వ్యాఖ్యలను గుర్తించారు. భారతీయులను స్థానిక ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వంలోని భారత సంతీయుల దేశభక్తి, విదేశీయతను
ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీరితో సింగపూర్ తన సాంస్కృతిక గుర్తింపును కోల్పోతోందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చైనీయులు పెడుతున్న ఈ తరహా పోస్టులను బ్లాక్ చేయాలని సింగపూర్ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. డ్రాగన్ కంట్రీ కేవలం విదేశీ నాయకులు, పౌరుల మీదే కాదు, తమ సొంత అధికారుల మీద కూడా ఓ కన్నేసి ఉంచింది. చైనా ప్రభుత్వంలో విధులు నిర్వహించే వారి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు విదేశాల్లో చదువుకోవటానికి లేదా నివసించడానికి వెళ్తే కఠిన నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారిని అనుమానాస్పద అధికారులు అనే జాబితాలో చేరుస్తారు. ఇలాంటి అధికారులను నిరంతరం పర్యవేక్షించడానికి 2010లో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. వారి జీతం, ఆదాయం, ఆస్తుల మీద నిఘా పెడతారు. ఆ అధికారులు పదోన్నతి పొందకుండా ఆ రూల్స్ అడ్డుకుంటున్నాయి. అలాగే సైనిక, దౌత్య, జాతీయ భద్రతకు సంబంధించిన హోదాల్లో పని చేయకుండా నిషేధించాయి. విదేశాల్లో ఉన్న అధికారుల కుటుంబ సభ్యులు జాతీయ భద్రతకు ముప్పు కలిగించొచ్చనే అనుమానాలే ఇందుకు కారణమని చెప్తున్నారు. దీంతో అక్కడి అధికారులు భయం నీడలో నివసిస్తున్నారు.